ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ ప్రేమ కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా క్రీస్తు ద్వారా సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని ఈ ప్రార్థన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనములు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం. నీవు స్వతంత్రుడవా లేక దాసుడవా, నీవు స్వతంత్రుడవా లేక దాసుడవా అనే విషయం గురించి మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. ఈ లోకములో భూమి మీద వారి వారి మనుగడను కొనసాగిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమస్యను చెప్తూనే ఉన్నారు. ఏదో ఒక సమస్యను చెప్తూనే ఉన్నారు. బ్రతికినంత కాలం ఏదో ఒక సమస్యను చెప్తూ ఉన్నారే కానీ చనిపోయిన తరువాత అసలు సమస్య వచ్చేటువంటి దాని గురించి ఎవరు కూడా చెప్పడం లేదు. చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే, మరి ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఏం చేస్తున్నారంటే బిజీగా ఉంటున్నారు. దేని గురించో ఆలోచిస్తున్నారు. బాగా 24 గంటలు దేని గురించో ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఏదో ఒక సమస్య చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటయ్యా ఈ సమస్యలు అంటే, చనిపోకముందు ఈ భూమిని బ్రతికున్నంత వరకు వచ్చేటువంటి సమస్యల గురించే చెప్తున్నారు. గమనించారా? అయితే ఇక్కడ అసలు సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, లెక్క చేయడం లేదు, చెవిని కూడా పెట్టడం లేదు ఎవరు కూడా. అది ఏంటి అంటే, చనిపోయాక వచ్చేటువంటిదే అసలు సమస్య. చనిపోయాక వచ్చేటువంటిది అసలు సమస్య. అయితే ఆ అసలు సమస్య అనేటువంటి దాన్ని భూమి మీద బ్రతికుండగానే దాన్ని పరిష్కరించుకోవాలి. లేదు కాదు కూడదు అని మనం దాన్ని నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టామనుకోండి, అది మనల్ని విడిచిపెట్టదు. అది మనల్ని విడిచిపెట్టదు, వెంటాడుద్ది అనమాట. నిత్యం దహించి మరి మనల్ని బాధించేటువంటి పరిస్థితి నిత్యం అన్నమాట. ఎప్పటికీ తరతరాల యుగాలు బాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనుషులందరూ చెప్పేటువంటిది చనిపోకముందు వచ్చే సమస్యలే కానీ చనిపోయాక వచ్చేటువంటిది అసలు సమస్య. దీన్ని గమనించాల్సిన అవసరం, జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా చాలా ఉందన్నమాట ప్రియులారా. అయితే ఇది ఒక్కరోజుతో పోయేది కాదు. కాబట్టి అసలు సమస్య ఏమిటి అంటే పాపము. అది అసలు సమస్య ఏంటి అంటే అది పాపము. అందరూ చెప్తూ ఉంటే ఏం చేస్తున్నారంటే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, వినడం లేదు. మాకు సమయము లేదు అంటున్నారు. సమయము లేదు అంటున్నారు. చాలామంది బిజీగా ఉంటున్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అయితే ఈ చనిపోయాక వచ్చే అసలు సమస్యను కొని తెచ్చుకున్న ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. అది లోకా గారు మరి లోకా పత్రిక రాస్తూ, లోక సువార్త రాస్తూ దాంట్లో ఉందన్నమాట. అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ విషయాన్ని, శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడో మోషే గారి కాలంలో ఉన్నటువంటి ప్రవక్తులు, మోషే గారు ఉన్న కాలంలో జీవించిన కాలంలో ఉన్న ఒక ధనవంతుడి గురించి చెప్తున్న విషయం గురించి చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు అంటే, అది మరలా రెండోసారి క్రీస్తు వచ్చేంత వరకు కూడా అందరికీ అవసరం, అందరికీ హెచ్చరికగా ఉండాలి. అది మరి దేవుని ఇష్టంలో భాగంగానే దాన్ని చెప్పాల్సి వచ్చింది. యేసు ప్రభు వారు చెప్పారు ఈ విషయాన్ని. అయితే మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో ఆ ధనవంతుడు అనే వ్యక్తి, ఆయన ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఎటువంటి సమస్య లేదు అతనికి. బాగా డబ్బు ఉంది, బాగా భూమిని బ్రతికినంతకాలం ఏ సమస్య లేకుండా బ్రతికాడు. కానీ తీరా ఒకరోజు అతనికి సమయం వచ్చేసింది, టైం వచ్చింది, అతనికి ఉన్నట్టుండి చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి అప్పుడు అతడు పాతాళ లోకములో బాధపడుచున్నాడు. ఎక్కడ బాధపడుచున్నాడు అండి? భూమి మీద చనిపోయిన తర్వాత ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో భూమి కింద పాతాళ లోకములో బాధపడుచున్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఏంటి పరిస్థితి, ఏంటి ఇక్కడ, మరి భూమి మీద ఎలా ఉన్నాను, అక్కడ సుఖంగా నా ఇష్టానుసారంగా ఉన్నాను, ఇష్టం వచ్చింది తిన్నాను, ఇక్కడేంటి అని చుట్టూ చూస్తే చాలామంది, కోటాను కోట్ల మంది అతనుకు వలె గావు కేకలు పెడుతూ ఆర్తనాదాలతో పండ్లు గొరుగుతూ అగ్ని జ్వాలలో, మరి తీక్షణమైన అగ్నిలో, దహించు అగ్నిలో అంటే ఆత్మని దహించి వేస్తుంది, కాలుస్తూనే ఉంటుందన్నమాట. చద్దామన్న చావు కనపడినటువంటి ఆ భయంకరమైన అగ్ని జ్వాలలో కాలుతున్న పరిస్థితి అనుభవిస్తూ కేకలు పెడుతూ, గావు కేకలు పెడుతూ మరి ఆ ధనవంతుడు మరి చూస్తే అందరూ అక్కడ అలాగ ఉన్నారు. అయితే అక్కడ చూసిన దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, అతనితో ఉన్న అందరూ కూడా ఏం చేస్తున్నారంటే
ఆ అగ్ని జ్వాలలో యాతన పడుతూ గావు కేకలు పెడుతున్నారనమాట. ఇతనికి ఏం అర్థం కాలేదు ఇంకా. అలాగే ఏం చేశాడు, దూరముగా కన్నులెత్తి చూసినప్పుడు అక్కడ అబ్రహాము గారు తన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనిపించారు. అయితే వీళ్ళని భూమి మీద చూశాడనమాట. ఓ వీళ్ళు ఎక్కడున్నారే అని ఒక్కసారిగా వాళ్ళు చూడంగానే సంతోషం, ప్రాణం లేచి వచ్చినంత పని అయిపోయింది. అప్పుడు అతను భూమి మీద చూశాడు కదా, వీళ్ళు ఎక్కడున్నారేంటి, మరి నేనేమో అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, వాళ్ళేమో అక్కడ నెమ్మది పొందుతున్నారు. వాళ్ళున్న స్థలంలో అబ్రహాము గారు, లాజరు ఉన్న స్థలంలో, ఆ లాజరు కూడా ఈ ధనవంతుడు ఇంటి వాకిటి పడి ఉండి, మరి ధనవంతుడు తిన్న ఎంగిలి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకునగలిగినటువంటి ఏ కోరిక లేనటువంటి లాజరు, దరిద్రుడైన లాజరు కనిపించాడు. భూమి మీద దరిద్రుడిగా ఉన్నాడు, కష్టాన్ని అనుభవించాడు. ఇప్పుడు అబ్రహాము గారితో పాటు అక్కడైంది నెమ్మది పొందుతున్నాడు. ఇతను కనిపెట్టాడు. ఇంకా ఇతను ఉన్న స్థలంలో ఇతనితో పాటు అనేకులు కోటాను కోట్ల మంది అగ్ని జ్వాల యాతన పడుతున్నాడు. ఆ అగ్నికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. తీక్షణమైన అగ్ని, ఆరని అగ్ని, దహించు అగ్ని, ఊదనక్కరలేని అగ్ని. భూమి మీద పొయ్యిలో ఏమైనా మంట పెట్టినా కానీ ఏదో ఒక గొట్టం తీసుకుని ఊస్తాం, మళ్ళీ మండుద్ది. కానీ అక్కడ ఊదనక్కరలేని అగ్ని అంట, అగ్ని జ్వాలలు అనమాట. అటువంటి పరిస్థితిలో ఉండి చూసి ఒక్కసారిగా ఒక కోరిక కోరాడు. ప్రాణం లేచి వచ్చింది పనేంది. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనలు నీళ్ళల్లో ముంచిన నాలుగో చల్లార్చుటకు లాజర్ని పంపాయి. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేస్తూ, మామూలుగా ఫ్రెండ్లీగా చెప్పడం కాదు, కేకలు వేస్తూ చెప్తున్నాడు. అప్పుడు నా కుమారుడా, నీవు బ్రతికినంతకాలం నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవించావు, లాజరు కష్టాన్ని అనుభవించాడని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని మనం సుఖాన్ని అనుభవించావు, లాజరు కష్టాన్ని అనుభవించాడు. వాడిక్కడ ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు, నువ్వు అక్కడ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు. అంతేకాదు, మీ యొద్ద నుండి ఇక్కడకు దాటి రాజ్యాలకు ఉండునట్లు, అలాగే ఇక్కడ వారు అక్కడికి దాటి భోజాలకు ఉండునట్లు మధ్యలో పెద్ద అగాధం ఉంచబడి ఉంది అనే మాట చెప్పాడు. తేల్చి చెప్పేశాడు. ఇంక కుదరదు. ఇంకా ఈ వేలి కొనలు ముంచు చల్లార్చడం కాదు కదా, అక్కడ వాళ్ళు ఇక్కడికి దాటి రాజ్యాలకు ఉండునట్లు, మరి ఇక్కడ వారు అక్కడికి దాటి భోజాలకు ఉండునట్లు మీకును మాకును పెద్ద మధ్యలో అగాధం ఉంచబడి ఉంది, కుదరదు నా కుమారుడు అన్నట్టుగా తేల్చి చెప్పేశాడు. చెప్పినప్పుడు ఇంకా ఆలోచించాడు. ఇంకా ఏమీ కనపడలేదు, ఇంకా అర్థం కాలేదు, అయిపోయింది నా పని, ఇంకా ఇలాగే ఉండిపోవాలి నా పరిస్థితి, కాలుతూనే ఉండాలి, ఏంటి ఎప్పటి వరకు అనేటువంటిది పక్కన పెట్టేసి ఒక ఆలోచన వచ్చింది. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా నా తండ్రి ఇంటికి సాక్ష్యం ఇచ్చుటకు లాజర్ని పంపు అని చెప్పేశాడు. అని చెప్పినప్పుడు అందుకు ఏమన్నాడంటే అబ్రహాం గారు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటే చాలన్నాడు. అనగానే మళ్ళీ తండ్రి అలాగనవద్దయ్యా, నేనెంత మూర్ఖున్నో, బ్రతికినంతకాలం నా ఇష్టానుసారంగా జీవించాను, దేవుని ఇష్టానుసారంగా జీవించాల తలంపులు దేవుని గురించి భయమే లేకుండా జీవించారు, నాకన్నా మూర్ఖులు వాళ్ళు, మోషే కాదు కదా, ఇంకెవరు చెప్పినా వినరయ్యా, వాళ్ళు వినరు. అందుకనే చెప్తున్నాను అనమాట, మృతులలో నుండి ఒకడు అక్కడికి వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాడనమాట. చెప్పినప్పుడు మరలా అబ్రహాం గారు చెప్పాడు. మళ్ళీ ఏమన్నారంటే, అక్కడ ఉన్న మోషే మాటలు, ప్రవక్తల మాటలు వినని వారు, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళినను వారు వినరు అని చెప్పేశాడు. అంతవరకు ఆ విషయం అయిపోయింది. అంతవరకు యేసుప్రభువు ఆ విషయం అక్కడ చెప్పాడు. ఈ జరిగిన సందర్భం ధనవంతుడు, ఈ లాజరు, మరి మోషే గారు ప్రవక్తలు జీవించిన ఆ కాలంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. అయితే ధనవంతుడు మరి చనిపోయాక వచ్చే సమస్యలో ఇరుక్కుపోయాడు. తరతుపారు కోట్ల మంది మరి నిత్య నరకంలో, ఆరని అగ్నిలో, దహించు అగ్నిలో, తీక్షణమైన అగ్నిలో, ఓదనక్కరలేని అగ్నిలో ప్రతిక్షణము కాలుతూ ఉండి ఇటువంటి పరిస్థితి ఒకసారిగా ప్రాణం లేచి ఆయన మాట్లాడటం ఇవన్నీ చెప్పేశాడు. ఏది కుదరదు అయిపోయింది. భూమిని ఉండగానే చనిపోయాక వచ్చే అసలు సమస్య గురించే, అదే పాపము, దాని గురించి భూమిని బ్రతికుండగానే దాన్ని పరిష్కరించుకోవాలి, లేదంటే అంతేగా అలా ఉండిపోవాల్సింది అనేటువంటి దాని గురించి చెప్పడం జరిగింది. ఆ మాట లోకాసు వార్తలు 16వ అధ్యాయంలో 19 నుంచి 31 వరకు చూసుకుంటే ఆ మాటలు కనబడతాయి ప్రియులారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఉన్న అసలు సమస్య అనేటువంటిది అందరికి సంబంధించింది, కొందరికి కాదు. అది ఈ లోక సంబంధంగా సమస్యలు వస్తాయి, దారిద్ర్యం కానీ, ఒక తాగుడుని బట్టి కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ కొందరికి వస్తూ ఉంటాయి. కానీ చనిపోయాక వచ్చేటువంటి సమస్య అందరిది వచ్చే సమస్య అందరిది, అదే
పాపము. ఇది అందరికీ వర్తిస్తుందన్నమాట. అయితే ఒక విషయం మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోక సంబంధంగా వచ్చే సమస్యలను వాటిని పరిష్కరించే వాళ్ళు ఉంటారు, వాటిని భరించే వాళ్ళు ఉంటారు, వాటిల్లో పాలు పొందే వాళ్ళు సైతము ఉంటారు. కానీ చనిపోయాక వచ్చే సమస్యల గురించి వచ్చే ఆ సమస్య గురించి ఎవరు కూడా దాన్ని పరిష్కరించేటువంటి పరిస్థితి లేదన్నమాట. అది భూమిని బ్రతికుండగానే పరిష్కరించుకోవాలి. క్రీస్తు వద్దకు రావాలి. దానికి ఒక మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తు దగ్గరికి వస్తే ఇవన్నీ పరిష్కారము తేలిపోతుంది, పరిష్కరించబడతారు. కాబట్టి ఈ భూమి మీద పరిశీలన చేసినట్లయితే చనిపోయాక వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో అదే పాపం. దీన్ని భూమి మీద ఎవరు కూడా పరిష్కరించడానికి వీలు లేదు, ఎవరు కూడా. అందుకే అంటాడు, ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడును లేడు. వారి విమోచన ధనము బహు గొప్పది, అది తీరక ఎన్నటికి తీరక అట్లుండవలసినదే అంటాడు. ఆ మాట కీర్తన గ్రంథం 49:7-9 వరకు ఆ మాటలు కనబడతాయి. ప్రియమైన వారలారా, ఎవడు కూడా ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించడానికి వీలు పడదు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లంటే నిత్య నరకానికి వెళ్లకుండా, ధనవంతుడు వెళ్ళిన చోటికి వెళ్లకుండా ఎవడు కూడా మరి వారి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడి భూమి మీద లేడు. ఆలోచించారా? వారి విమోచన క్రయధనం బహు గొప్పదంట, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. కాబట్టి అటువంటి ఆ సమయంలో మన తండ్రి అయిన దేవుడు కలుగు చేసుకొని ఏం చేశాడు? తన సొంత కుమారుని లోకాన్ని పంపించాడు. ఆ వచ్చిన యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, యథార్థవంతుడికి లోకానికి రావడం జరిగింది. అయితే మనం ఒక విషయాన్ని పరిశీలన చేసినట్లయితే మనల్ని దేవుని నుండి, దేవుని కుమారత్వం నుండి వేరు చేసేదే ఈ పాపం. బాగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పాపమే దేవుని నుండి, దేవుని కుమారత్వం నుండి మనల్ని వేరుపరిచేటువంటిది, దూరం చేసేటువంటిది ఇదే. దీన్ని బ్రతికుండగానే పరిష్కరించుకోవాలి. క్రీస్తు దగ్గరికి వస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. ప్రియులారా, గమనించాలి. అయితే భూమి మీద ఇంతకుముందు కాలంలో దేవుని ప్రజలుగా జీవించిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఇశ్రాయేలీలు. వాళ్ళు జీవిస్తున్న పరిస్థితిని బట్టి, వాళ్ళున్న పరిస్థితిని బట్టి వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని మాటలు పెడచెవిని పెట్టేవాళ్ళు, దేవునికి ఎదురు మాట్లాడేవాళ్ళు అన్నమాట. అటువంటి వాళ్ళు తప్పుడు జీవితాన్ని జీవిస్తున్న దినాలలో ఒక మాట యెషయా ప్రవక్త మాట చెప్తున్నాడు. దేవుని వైపు తప్పు చూపిస్తారు వాళ్ళు. అటువంటి సమయంలో చూపించారు కూడా చాలాసార్లు. ఐగుప్తు నుండి మోషే గారు తీసుకొచ్చినప్పుడు, దేవుడు పంపించినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితుల్లో చాలా చోట్ల ఆయన మీద, మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తప్పు మోపారు. అటువంటి పరిస్థితుల్లో మరి యెషయా ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, అంటే చిన్నది కాలేదు, ఆయన విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటూ మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా వచ్చాయి, మీ దోషములు దేవునికి మీకు అడ్డుగా వచ్చాయి అంటున్నాడు. అలాగే మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచును కనుకనే ఆయన ఏం చేశాడు? ఆయన ఆలకింపకయున్నాడు. దేవునికి మీకు మధ్యలో ఏం అడ్డముగా ఉంది? పాపము అడ్డముగా ఉంది. ఆ పాపములు ఏం చేశాయి? ఆయన ముఖమును మరుగుపరిచాయి. ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకయున్నాడు. ఈ మాటలు యెషయా గ్రంథంతో 59లో 1-2 వచనాలు ఈ మాటలు కనబడతాయి. అయితే దేవుని నుండి వేరు చేసేది ఏంటి అంటే పాపము. చనిపోయాక వచ్చే అసలు సమస్య ఇది పాపము. క్రీస్తు దగ్గరికి వస్తేనే పరిష్కారం దొరుకుతుంది. అయితే పాపము అనగా ఏంటండి? పాపం అనగా ఏంటి? పాపం అనగా ఏమిటి? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమణయే పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అనేటువంటి విషయం మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4 ఈ మాట కనబడుతుంది. అయితే పాపం అనేటువంటిది అందరికీ కొందరికా అంటే ఈ అందరికీ వచ్చేటువంటి అసలు సమస్య ఇదనమాట. అయితే ఇది అందరికీ వస్తుంది. అందుకే ఇంతకుముందు ఇశ్రాయేల్ ప్రజలు జీవించిన కాలంలో మరి రోమా సంఘానికి రాసిన లేఖలు పౌలు గారు చెప్తున్నారండి అద్భుతమైన మాటని. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అపోస్తలులైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయం 23 ఆ మాటని చెప్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. అసలు ఈ పాపం అనేటువంటిది నిజంగా మనం ఆలోచిస్తే లోకంలోకి ఎలా వచ్చిందండి?
ఈ లోకంలోకి ఎలా వచ్చింది పాపం అనేటువంటిది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ, కొందరు కాదు, ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయన అంటాడు. ఆ మాట రోమా సంఘానికి రాసిన లేఖలో పౌలు గారు చెప్తున్నాడు. 5వ అధ్యాయం 12 మాట కనబడుతుంది. కాబట్టి పాపం వలన వచ్చు జీతం మరణము. అయితే ఏంటిది? నిత్య నరకములో ఆత్మ సంబంధమైన మరణం అనేటువంటిది గ్రహించాలి. రెండవ మరణం ఇది. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం. నిత్య నరకము నుంచి తప్పించలేనటువంటి పరిస్థితిలో వెళ్ళేటువంటిది. ఆలోచించాలి. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఎటువంటిది అంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది, నీతి గలది, సత్య స్వరూపము గలది. అయితే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని అనుసరించగా, దాని ప్రకారంగా జీవించగా పాపులుగా తీర్చబడ్డారు. అదే కాలంలో ఉన్నటువంటి అన్యులు సైతము స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించకపోవడం మూలాన వాళ్ళు కూడా పాపులుగా తీర్చబడ్డారు. అప్పుడు నీతిమంతులు ఎవడు కూడా లేడు అక్కడ. గమనించారా? ఎవరు కూడా లేరు. దేవుని ప్రజలుగా ఉన్నవాళ్ళు మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడం పాపులుగా తీర్చబడ్డారు. అదే కాలంలో ఉన్నటువంటి వేరే జనాంగము అన్యులు, వాళ్ళు సైతం స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను జరిగించకపోవటం వలన వాళ్ళు కూడా పాపులుగా తీర్చబడ్డారు. అప్పుడు లేఖనం వీరిని ఏం చేసిందంటే పాపంలో బంధించింది. పాపంకున్న బలం ఏంటి అంటే ధర్మశాస్త్రము లేఖనం వారిని పాపంలో బంధించింది. ఆ మాట మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన లేఖలో 3వ అధ్యాయం 22 కనబడుతుంది. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరిని పాపంలో బంధించెను. అయితే వీరిని విమోచించుటకే దేవుడు యేసుప్రభు వారిని పంపించబోతూ తీర్మానించుకొని ఆయన పంపించబోయేటువంటి ముందు మరి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా కొన్ని మాటలు పలికించాడు క్రీస్తు గురించి. అందులో యెషయా ప్రవక్త 61వ అధ్యాయంలో ఒక మాటను చెప్తున్నాడు. మొదట్లో, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమాన ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును అంటాడు. అలాగే దీనికి సంబంధించిన మాట యెషయా గ్రంథంలోని 42:6-7 వచనాలు కూడా దీనికి సంబంధించిన మాట మనము చూడగలం ప్రియులారా. అలాగే క్రీస్తు గురించి వివరించాలి చూసినట్లయితే మనం యేసుప్రభు వారు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఒక చోట మరి యోహాను గారు కూడా ఒక మాట అంటాడు యేసుప్రభు వారిని, అదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లకి ఈ లోకానికి వచ్చాడు. మరి వధింపబడుటకు సిద్ధముగా ఉన్న గొర్రె వలె ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్లు అలా ఉన్నాడు యేసుప్రభు వారండి. అలా మన కోసం వచ్చి ఎన్నో బాధలు పడి, శ్రమలు పడి, చివరాఖరికి మన కోసం తన ప్రాణాన్ని సైతం పెట్టాడు. అలా శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచటం మూలన, గొప్ప త్యాగాన్ని జరిగించటం మూలన ఏమైందంటే మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మరి రెండు జనాంగాలుగా ఉన్నటువంటి ఆ ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడు. దేవుని ప్రజలు అనుజనులుగా ఉన్న వాళ్ళని ఏకం చేశాడు. ఇప్పుడు ఒక జనాంగముగా ఉన్నారని లేఖనాల్లో అక్కడ చెప్పబడింది. కాబట్టి అప్పుడు స్వతంత్రులయ్యారు. వాళ్ళు ఏమయ్యారు? ఆ ధర్మశాస్త్రం, పాపమునుకున్న బలము కలిగినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మరి సిలువలో కొట్టివేశాడు. కాబట్టి వాళ్ళని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒక్క జనాంగంగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఎంత కూడా దేవుడు క్రీస్తు ద్వారా జరిగించిన విషయాన్ని గమనించాలి. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాసిన లేఖలో ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయనగా దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడంట. ఆ మాట ఎఫెసు సంఘానికి రాసిన లేఖలో 2వ అధ్యాయము 1 మాట పౌలు గారు చెప్తున్నాడండి. అలాగే క్రీస్తు కాబట్టి ప్రియులారా, మరి యేసు ప్రభువారు చివరాఖరికి మరి రక్త మాంసములను కూడా మరి పాలివాడయ్యాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా మనకు వలె రక్త మాంసంలో పాలివాడయ్యాడండి.
ఎంత గొప్ప త్యాగాన్ని దేవుడు క్రీస్తు ద్వారా జరిగించాడు ఆలోచించాడు. మనకు వలె రక్త మాంసం పాలువాడు అయ్యాడు. ఆ మాటలు అపోస్తులైన పౌలు గారు మరి హెబ్రీ సంఘానికి రాసిన లేఖలో 2వ అధ్యాయము 14-15 వచనాలు ఈ మాటలు కనబడతాయి. కాబట్టి అందుకే పౌలు గారు అంటాడు, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకొడి అంటాడు. ఆ మాట అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి రాసిన లేఖలో 5వ అధ్యాయం 1 నుంచి చూస్తే ఈ మాట కనబడతాయి. స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యమును కాడి అంటే ధర్మశాస్త్రం అనేటువంటి మాట ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే దీన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆ మాట దానికి సంబంధించిన మాటలు మరి దేవుడు ఎలా మనం మోయాల్సిన భారాన్ని కూడా క్రీస్తు మీద మోపాడు. మనం మోయాల్సిన భారాన్ని, అనుభవించాల్సిన శిక్షని క్రీస్తు మీద మోపాడండి. మనకు చిన్న గాయం తగిలితే మన పిల్లలకి ప్రాణం విలవిల్లాడిపోతుంది. మరి దేవుడు తన సొంత కుమారుని ప్రాణం పెట్టినంతగా, మనల్ని ఎంత లెక్కలేనంతగా ప్రేమించి తన కుమారుని ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు మనల్ని. అందుకోసం ఇక్కడ చెప్పబడిన మాటలు బట్టి చూసినట్లయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటూ చెప్తున్నాడు. ఇక్కడ రోమా సంఘానికి రాసిన లేఖ 8వ అధ్యాయం 1 నుంచి చూస్తే కనబడుతుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అంటూ పౌలు చెప్తున్నాడు. ఆయన కలుపుకొని, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప శరీరాకారముతో పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడు. మనం మోయాల్సిన భారాన్ని క్రీస్తు మీద మోపాడండి. ఆయన శరీరమందు శిక్ష విధించాడు. మీకు ఇంకా చీమ గుట్టినట్టు ఉందో లేదో మీకు మీరే పరిశీలించుకోవాలి. అలాగే పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాసిన లేఖలో 4వ అధ్యాయం 8లో ఒక మాట చెప్తున్నాడు. యేసుప్రభువు చెరగా పట్టుకెళ్ళిపోయాడు, మనుషులకు ఈవులను అనుగ్రహించాడన్న విషయాన్ని మనం చాలామంది తీసుకొని కింద పరదేశులో, భూమి కింద పరదేశులో నెమ్మది పొందే స్థలంలో నీతిమంతులు ఉంటారు అక్కడ. అయితే అక్కడ చెరను పట్టుకెళ్ళారని మరి ఆ అసత్య బోధ చేస్తున్న వాళ్ళు అనేకులు ఈ లోకంలో ఉన్నారండి. వాళ్ళు దేవుని గృహస్థులుగా లేరు, క్రైస్తవులుగా లేరు, వాళ్ళు సంఘం వెలుపల ఉన్నారు. ఎంతోమందిని అపవాదిగాడు వాడుకుంటున్నారు. వాళ్ళు ఇదే సర్వసత్యం అన్నట్టుగా అసత్యాన్ని ప్రకటింపచేస్తూ ఉన్నాడు. ఎంతోమంది లోకంలో ఉన్నారు, అసత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, అపవాది బోధ చేస్తున్నారు. చెరగా పట్టుకెళ్ళి అంటాడు. ఏమండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన సిలువ వేయబడింది ఎక్కడ? మీరు యెరూషలేములో ఉండండి, మీరు దేవుని వాగ్దానాన్ని మీరు పొందుకుంటారు. యెరూషలేములో మేడగదిలో నిలిచి ఉండి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవడము, మరి సంఘానికి కృపావారాలు అనుగ్రహించేటువంటి దాని గురించి అక్కడ వాళ్ళకి భూమి మీద ఉన్నప్పుడే 12 మంది శిష్యులకు యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరలా వాళ్ళు బోధ చేసింది కూడా భూమి మీదనే. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, వాక్యం సిద్ధపరచబడటం కోసం క్రొత్త నిబంధన చట్టం లేక ముందు వాళ్ళంతా కూడా అవన్నీ అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశారు. ఇవన్నీ కూడా భూమి మీద చేశారు. ఆ తర్వాత సంఘం మొదటగా కట్టబడినప్పుడు మరి పేతురు ప్రసంగాన్ని విని అక్కడ వాళ్ళు మరి పేతురును కడమ అపోస్తులను అడిగినప్పుడు, అయ్యా మేమేం చేయాలయ్యా అన్నప్పుడు వాళ్ళు అక్కడ మరి పేతురు గారు చెప్తాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందని అన్నాడు. ఆ దినాన ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందారు. ఎక్కడ పొందారు? పరదేశంలో పొందారా? పరదేశంలో ఎవరుంటారండి? ఇక్కడ దేవుని గృహస్థులుగా చేర్చబడి వారి పాపాలు కడిగివేయబడి దేవుని గృహస్థులుగా ఉండి భూమిన చనిపోతే కింద పరదేశంలోకి వెళ్ళినప్పుడు నీతిమంతులుగా వాళ్ళు నెమ్మది పొందుతూ ఉంటారు. ఇక్కడ భూమి మీద ఉన్న పాపం అనే చెరను పట్టుకెళ్ళి యేసు ప్రభువారు. ఇంకా ఎక్కడ మీ డిగ్రీలు ఇవన్నీ ఎక్కడ పనిచేస్తున్నాయో ఆలోచించండి ఒకసారి. మీ చదువులు కూడా ఏం చేస్తున్నారు, ఏం బోధ చేస్తున్నారు? ఎంతోమంది మీ దగ్గరికి వస్తూ ఉంటే నిత్య జీవాన్ని అందిస్తారని, పరలోకాన్ని అందిస్తారని వస్తుంటే అసత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఈ రోజున. ఒక్కసారి ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి ఈ వీడియో చూసిన తదుపరి అయినా కానీ. ఎందుకంటే ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు. మరి బయట బోధ ఏంటి, బైబిల్ బోధ ఏంటి అనేటువంటి చెప్పడం కోసం మనం అప్రమత్తమయ్యి మరి దేవుని కృపను బట్టి రక్షింపబడిన మనం అనేకులను రక్షించి పరలోకానికి మనతో కూడా తీసుకెళ్లాలని కోరుతూనే ఇవి ప్రకటించడము జరుగుతుంది ప్రియులారా. కాబట్టి లేఖనాలు బట్టి పరిశీలన చేసినట్లయితే అపోస్తులు బోధ చేసిన భూమిని మరి యేసుప్రభువు సిలువ వేయబడింది భూమి మీద చనిపోయిన తర్వాత దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళు చనిపోతే కింద పరదేశంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు. కాబట్టి దాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనం పిలువబడిన విషయం గురించి ఆలోచించినట్లయితే ఎందుకు పిలువబడ్డాం మనం? సహోదరులారా,
మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడుతుంది. కానీ అయితే ఒక విషయం, ఈ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఒకనికొకడు దాసులయుండు అంటాడు. ఆ మాట గలతీ సంఘానికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు. 5వ అధ్యాయం 13 మాట కనబడుతుంది. అలాగే మనం చూసినట్లయితే మనము దేనికి లోబడతామో దానికి దాసులు అవుతామంట. లోబడుటకు మిమ్మును మీరు దేనికి దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తం పాపమునికే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి లోబడుదురు దానికి దాసులు అవుతారు అంటున్నాడండి. ఆ మాట రోమా సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయం 16 మాట చెప్పబడి ఉంది. ప్రియులారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నీవు స్వతంత్రుడవా లేక దాసుడవా? నీవు స్వతంత్రుడవా లేక దాసుడవా? ఎలా ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఈ భూమి మీద దేవుని గృహస్థుడిగా నువ్వు ఉన్నావంటే స్వతంత్రుడవే. అసత్యాన్ని బోధ చేస్తున్నావంటే, అసత్యాన్నే వింటూ ఆ ప్రకారంగా జీవిస్తున్నావంటే నువ్వు స్వతంత్రుడుగా లేనట్టే, నువ్వు దాసుడవే. ఇంకా నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు అంటే నువ్వు దాసుడవే, దాసుడవే, దాసుడవే. దేవుని గృహస్థుడిగా లేవు నువ్వు. కాబట్టి గ్రహించండి. చాలామంది కూడా బోధించే చెప్తున్న సమస్యలు ఏంటంటే చనిపోకముందు వచ్చే సమస్యల గురించి చెప్తున్నారే కానీ చనిపోయాక వచ్చేటువంటి అసలు సమస్య పాపము, పాపము, పాపము. అదే మనల్ని దేవుని నుండి, దేవుని కుమారత్వం నుండి వేరు చేస్తుంది. కాబట్టి ఇది మరి ఈ లోకంలో బ్రతికుండగానే దాన్ని పరిష్కరించుకోవాలి. కాబట్టి అందుకు కావాలి అంటే క్రీస్తు దగ్గరికి రావాలి అని స్వరక్షకునిగా అంగీకరించి దేవుని క్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడుగుబడి దేవుని గృహస్థులుగా చేర్చబడాలి. అప్పుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని గృహస్థులుగా ఉంటారు, నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. అలా ఉండి చనిపోతే పరదేశికి నెమ్మది పొందుతారండి. అక్కడ నెమ్మది పొందే స్థలంలో ఉంటారు. వాళ్ళేమో అసత్య బోధ చేస్తున్న వాళ్ళు ఆ పరదేశంలో ఉందని దాన్ని పట్టుకెళ్ళని అంటున్నారు. ఎంతవరకు ఇది సరి అయిన అవగాహన ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎవరికి వాళ్ళు సర్వసత్యానికి లోబడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దేవుని పనిలో పాలి భాగస్తులు ఇవ్వండి. మనము దేవుని గృహస్థులుగా మనము ఇంకా చేర్చబడిన వాళ్ళు చేర్చబడి అనేకులను సంపాదించుకొని మనతో పాటు క్రీస్తుతో కూడా దేవుని యొద్ద సదాకాలం ఎప్పటికీ తరతరాలు ఉండాలి. చనిపోయాక వచ్చే అసలు సమస్యలు ఇరుక్కుపోయిన వాళ్ళు ఒకరి గురించి చెప్పుకున్నాం మనం, ధనవంతుడి గురించి. అలా సమస్య కొని తెచ్చుకోవద్దని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతున్నా. అలా మీరందరూ సర్వసత్యానికి లోబడతారని, దేవుని గృహస్థులుగా చేర్చబడాలని కోరుకుంటూ ఈ మాటలన్నీ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామములో వందనములు.